బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తమ భావి విజయానికి అడ్డు రాకుండా ఏం చేయాలో కాంగ్రెస్ దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం ఒక రకంగా కాంగ్రెస్ కి సదావకాశమనే భావించాలి. ఈ నేపథ్యంలో ఇండి కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలతో స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకుంటూనే కూటమి ఉనికిలో లేని రాష్ట్రాలలో బీజేపీతో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ బలంగా సిద్ధపడితే కానీ ఆ పార్టీ కోలుకునే అవకాశాలు లేవు. అయితే కాంగ్రెస్ కి అంత బలం ఉందా? ఇక్కడ సందేహంగా మారింది. ఆ పార్టీ కింది స్థాయి నాయకులను ప్రోత్సహించడం లేదు. తెలంగాణలో రేవంత్ను ప్రోత్సహించినందుకే విజయం సాధించింది. కర్ణాటకలో సిద్ధరామయ్యను, డీకే వంటి నేతలు బలంగా ఉండడం వల్లే విజయం సాధించింది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. పార్టీ అగ్రనాయకత్వం వీరిని ప్రోత్సహించడానికి ఇష్టపడటం లేదు. హిమంత బిశ్వశర్మ వంటి వారు బీజేపీలో చేరి సీఎంగా అవ్వడానికి కూడా ఇదే కారణం. మరి ఇప్పటి నుంచైనా కాంగ్రెస్ తనను తాను బలోపరుచుకుంటుందా, లేక బీజేపీ వరుస విజయాలకు కట్టుబెడుతుందా? ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఏదేమైనా కానీ సొంత కుంపటితో కాంగ్రెస్ నిలబడుతుంది అని చెప్పడం కంటే కాషాయ జెండా దేశమంతా విస్తరిస్తుంది అని చెప్పడానికే దేశ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు అనేది వాస్తవం.